నిలబడి తాళ సహాయంతో మేజీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక నిమ్మకాయ తర్వాత మరొక నిమ్మకాయని అలా 3 నిమ్మకాయని బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. ఏ క్లాన్ సభ్యులైతే ఎక్కువ రౌండ్స్ గెలుస్తారో ఆ క్లాన్ విజేతలుగా నిలుస్తారు. ఈ ఛాలెంజ్ కోసం ఇంటి సభ్యులంతా కలిసి ఒక సంచాలకుని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సంచాలకుడి నిర్ణయమే తుది నిర్ణయం. ఇక రూల్స్, టాస్క్ బజర్ మోగగానే టాస్క్ ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రతి క్లాన్ నుంచి ఒక్కసారి ఇంకా ఈజీ సో బ్యాలెన్స్ చేయడానికి ఓకే తీసుకుని అట్లా సో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఇట్లా చేస్తే తెలుస్తుంది. కొంచెం నా సైడ్ వద్దు ఆడికి వస్తానన్నా కొంచెం ఇట్లా అనాలి. సో ఇలా తెలుస్తుంది. సో ఆల్ అబౌట్ బ్యాలెన్స్ అంతే. ఒక్కసారి బయటకు వస్తే పోతూనే ఉంటాయి కొంచెం. left, right, fix circle, right and out. Left, right. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం స్లోగా స్లోగా వదిలి నొదించు నొదించు ఇప్పుడు నొదించు వదులు అట్లా రైట్. నా మాట దించు అదే దించు నువ్వు అదే సీదా రైట్ రైట్ సీదా కిందికి రైట్ కిందికి రైట్ నొదించు రైట్ సీదా ఫోకసింగ్ ఆన్ దట్ వన్ లేమన్ ఆగాడు సీదా నేను రైట్ Guys,
అందరూ అక్కడ కొన్నిసార్లు టచ్ చేశారు, మొత్తం చూసాను. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒకటి టచ్ చేశారు. ఓకే ఫైన్. ఓకే ఓకే సో అది అందరి గురించి ఒక మైనస్ కూడా తీసుకున్నాను. బట్ లాస్ట్గా అయిపోయాయి కాబట్టి ఎవరికైతే ఎక్కువ పెట్టాను ఇంకొక 3 గంటలు దీంట్లో నుంచి తీసి పెట్టాను కాబట్టి ఆ 3 ఎక్స్ట్రా కౌంట్ చేసుకుంటాను. ఆ 3 నుంచి ఇక్కడ 2 తీసేస్తున్నాను. సో టోటల్లీ 2, 4, 6, 7, 8, 9, 10 + 1 3 పెట్టాను. ఒకటే వచ్చింది. టచ్ అయితే చాలా ఈజీ గేమ్ అది. టచ్ అయితే వెరీ ఈజీ అన్న. టచ్ అయితే చాలా ఈజీ అన్న గేమ్. ఎందుకంటే టచ్ చేస్తే డౌన్ అయిపోతుంది అన్న మొత్తం. అన్న టచ్ చేయలేదు అన్న. నేను అదే ఇంకా టచ్ చేయకుండా చూసుకున్నాను. చాలా అందరికి ఇంకోటి నేను పెట్టేటప్పుడు కూడా మీరు కరెక్ట్ కలవట్లేదు మొత్తం. ఓకే గైస్, సో ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. సో మంది 9 అయిన తర్వాత 4 అక్కడ 12 ఇక్కడ 3 2 8 మీకు మళ్ళీ పెట్టాను కదా, దీని తీసి 3 పెట్టాను. 8 లాస్ట్ రౌండ్ కదా 4 5 కదా 2 వచ్చింది. 1 2 3 4 5 6 అయిన తర్వాత 3 పెట్టారు. 9 అయింది. ఓకే బికాస్ ఐ హావ్ చాలా సార్లు టచ్ చేశారు. మీరు కౌంట్ ఎలా చేయలేదు అది డిస్క్వాలిఫై పాయింట్ ఉన్నప్పుడు మీరు కౌంట్ ఎలా చేయలేదు అది అది ఒకటి ఏంటంటే అందరూ టచ్ చేశారు కాబట్టి మళ్ళీ ఇంకో రౌండ్ టచ్ చేయలేదు. రూల్స్ ఎందుకు ఇచ్చారు బికాస్ డిస్క్వాలిఫై నేను చేయలేదు. టచ్ చేయలేదు అన్న. టచ్ చేయలేదు. ఓకే అందరూ అన్న మీరు ఫస్ట్ డిస్క్వాలిఫై అవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టచ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఓకే అందరూ డిస్క్వాలిఫై లేదు. టచ్ అయ్యింది అందరికీ. నా ప్లాన్ టచ్ చేస్తే ఒప్పుకుంటాను కానీ దానికి మైనస్ అనేది ఏంటి, దానికి శిక్ష అనేది ఏంటి ఇప్పుడు అని నా క్వశ్చన్ మీకు. అది కాదు ఇంపార్టెంట్ ఇస్ ఫస్ట్ ఎవరిది టచ్ ఇది అది ఒకటి నుంచి ఒకటి మాట మీ ఒకటి ఫస్ట్ ఎవరు టచ్ చేయలేదు. ఫస్ట్ ఎవరు టచ్ చేశారు వాళ్ళు ఫస్ట్ అలాస్ట్ ఎవరు టచ్ చేశారు వాళ్ళు ఫైనల్ క్వాలిఫై చేయాలి. వాళ్ళు క్వాలిఫై చేయాలి వెంటనే. కాదు అక్కడ కాదు అక్కడ ఎవరు ఓకే మీరు ఏమంటారు మీ చీఫ్తో మాట్లాడుకోండి, మీరు చీఫ్తో మాట్లాడుకోండి. ఓన్లీ చీఫ్ షుడ్ కమ్యూనికేట్ విత్ మీ. ఓకే సో ఇది మాట్లాడుకోండి చీఫ్ ఇంకా అది ఎన్నిసార్లు టచ్ అది సాటిస్ఫాక్షన్ అది ఫస్ట్ ఎవరు టచ్ చేశారు మైనస్ డిస్క్వాలిఫై అంటే ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్కసారి టచ్ అయినప్పుడు ఒక్కొక్క లెవెల్ మైనస్ చేయాలి. అది నాకైనా మైనస్ చేయొచ్చు, ఎవరికైనా మైనస్ చేయొచ్చు. కానీ ఫస్ట్ అక్కడ రూల్స్ ఎందుకు ఉన్నాయి, డిస్క్వాలిఫై ఫైన్ రూల్స్ ఎందుకు ఉన్నాయంటే బికాస్ దే ఆర్ రూల్స్. అవి గేమ్ అలాగా ఆడాలి. ఇక్కడ ఫస్ట్ ఎవరితో టచ్ చేయాలి అది వాళ్ళు అప్పుడే డిస్క్వాలిఫై అయిపోవాలి. సో అందరికీ క్లియర్ ఉంది. ఫస్ట్ రెడ్ టీమ్ అనేది వాళ్ళు ఫస్ట్ టచ్ చేశారంటే వాళ్ళు అక్కడే డిస్క్వాలిఫై అయిపోవాలి. యూ అలౌడ్ దట్ గేమ్ టు కంటిన్యూ. నాకు అది తప్పు అనిపిస్తుంది ఎందుకంటే రూల్స్ అనేటప్పుడు రూల్స్ ని ఒబే చేయాలి. కానీ డిస్క్వాలిఫై అనేది మైనస్ పాయింట్స్ లేదు. ఇక్కడ ఫస్ట్ ఎవరు టచ్ చేశారో మీకు క్లారిటీ కూడా లేదు. అలా అన్నప్పుడు మీ జడ్జ్మెంట్ ఇటు అటు అవ్వచ్చు. ఎందుకంటే అప్పుడు చెప్తూనే ఉన్నాము టచ్ అవుతుంది మీరు ఏం చేయండి.
రీనా చెప్పకపోతే నీకు ఎందుకంటే మీరు అక్కడ చూడడానికి అయితే లేదు ఇది నీ పాయింట్. రీనా చెప్పకపోతే అందరికీ నష్టం. ఎందుకంటే అందరికీ ఎక్కువ టచ్ చేసింది అండ్